కావాల్సిన మ్యాటర్ ఆల్రెడీ ఇక్కడ రన్ అవుతుంది. మెల్లగా అవని విషయం కూడా బయట పెట్టాలి. అదెలా పోయిందమ్మా అర్చన? అదే అర్థం కావడం లేదు సార్. అది పోతే ఇంకేమైనా ఉందా? వేదవతి ఆంటీ గారికి అది ఎంత అవమానం. దాని గురించి ఎవరైనా అడిగితే ఆంటీ గారు ఏమని సమాధానం చెప్పగలుగుతారు? హలో, మాయనే, చెప్పండి. ఇంపార్టెంట్ విషయమా? ఏంటది, చెప్పండి. అవునా? నిజంగానా? మీరు కన్ఫర్మ్ చేసుకున్నారా? మేడం, మీ ఎక్స్ప్రెషన్ చూస్తుంటే గుండె ఆగిపోయేలా ఉంది. ఏమైంది మేడం? మనందరికీ ఒక బ్యాడ్ న్యూస్. ఏంటమ్మా? అది ఫ్యాక్టరీ పని మీద అవనిని సిటీ బయటకు పంపించాను. ఈ మధ్య డిఫరెంట్ రీజన్స్ తో కార్లు బ్లాస్ట్ అవుతున్నాయి కదా, ఆ విధంగా అవని కార్ కూడా బ్లాస్ట్ అయిందంట. మాయా, అవనికేం కాలేదు కదా? అది అవని చనిపోయిందంట. నో నో, అలా జరిగుండదు. అవనికి ఏమి కాదు. మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నిజం శ్రీకర్, డెడ్ బాడీ కూడా దొరకలేదంట. అంతలా కాలి బూడిదైపోయిందంట. లేదు లేదు, అదంతా అబద్ధం. మేడం గారికి ఏమి కాదు. మేడం గారికి అమ్మవారు అంత పెద్ద ఆపదను తలపెట్టదు. అవునమ్మా, అవని ఎవరికి ఏ అన్యాయం చేసిందని అలా జరగడానికి? మాయా, ఆ స్పాట్ ఎక్కడుందో చెప్పు, నేను ఇప్పుడే వెళ్ళి చెక్ చేస్తాను. తొందరగా చెప్పు మాయా, వెళ్ళి మా అవనిని కాపాడుకుంటాం. తొందరగా చెప్పు మాయా. ఇంకేం కాపాడుకుంటారు? చేతులు కాలేక ఆకులు పట్టుకుని ఏం లాభం? పోస్ట్ మార్టం తర్వాత బూడిదిస్తారు, అప్పటి వరకు వెయిట్ చేయండి. ఈ సందర్భంలో నేనిలా మాట్లాడకూడదు గాని మాట్లాడాల్సి వస్తుంది. ఏం పర్లేదు, మీరు మాట్లాడండి. ముక్కు పుడకను అవనియే దొంగిలించి ఎటైనా దూరంగా పారిపోదామని ప్లాన్ చేసుకొని ఉంటుంది. అందుకే అమ్మవారి ఆగ్రహంకి గురయి బలైపోయి ఉంటుంది. మేడం గురించి అలా తప్పుగా మాట్లాడకండి. అటువంటి బుద్ధులు మీకున్నాయి. మాయన్న దాంట్లో నిజమే ఉంది. నువ్వు నోరు మూసుకొనుండు. ఈ సమయంలో అవని మీద మీరు లేనిపోని నిందలు వేయకండి. నేను ఇప్పుడే యాక్సిడెంట్ స్పాట్ కి వెళ్తాను. ఆగరా, ఈ సమయంలో నువ్వు వెళ్తే లేనిపోని సమస్యలు చుట్టుకుంటాయి. పోలీసులు విచారణ పేరుతో నిన్ను ఇబ్బంది పెడతారు. అందుకే నువ్వు వెళ్ళకు. ఇదంతా మీ నిహారిక వల్లే జరిగింది. నేనేం చేశాను? అవని చావాలని ఉదయం కోరుకున్నావు కదా, అందుకే ఇటువంటి ప్రమాదం జరిగింది. నిన్ను మాటి మాటికి నా బంగారం మీద చేయలేస్తుందండి. రే, ఇది నా పెళ్ళం, నీ పెళ్ళం కాదు. ఏదో నిహారిక పుసుకుమనంటే అయిపోతుందా? ఇలా జరగడం చాలా బాధాకరం. నేను మళ్ళీ కలుస్తాను, వస్తాను.
ముక్కు పుడకకు ప్రమాదం ఉందని ముందు నుంచి కావాలనే అందన్నమాట. మేడంని అనుమానించకండి. మేడంకి ఏమై ఉండదు. నాకు అమ్మవారి మీద నమ్మకం ఉంది. చెప్పు మాయా. మొత్తానికి ఇంతకాలానికి మీ ఉపాయంతో ముక్కు పుడకని సొంతం చేసుకున్నాం సామి. అవును మాయా, మన కల నెరవేరబోతోంది. ముక్కు పుడక దర్శన భాగ్యం నాకు కలిగించండి. అవని ఇంటి దగ్గరున్న మన పాలిట వరం ఇప్పుడు మన స్థావరం దగ్గరికి చేరుకున్నందుకు పరమానందంగా ఉంది స్వామి. రేపు నువ్వు అడవికిరా. చక్రబంధం వేసి బంధించిన ఆభరణాలన్నింటినీ ముక్కు పుడకను చూపించి బయటకు తీద్దాం. మహిమాన్వితమైన ఈ ముక్కు పుడక మన గతాన్ని మారుస్తుంది, మన బతుకులను మారుస్తుంది, చిరకాల వాంఛ సిద్ధించేలా చేస్తుంది. అదంతా నీ చేతుల మీదుగానే జరుగుతుంది. అమ్మవారి సమక్షంలో మరికొన్ని శక్తులు నీకు ధారపోస్తాను. అప్పుడు నువ్వు పంచభూతాలను సైతం నీ ఆధీనంలో ఉంచుకుంటావు. నువ్వు ఆజ్ఞాపించి దేన్నైనా సాధించగలుగుతావు. రేపు ఉదయం తొందరగా రా. సరే సామి. జై జట.